కష్టపడి చదివారు, అందరికంటే మెరుగైన మార్కులు సాధించారు, బంగారు పతకాలతో మెరిశారు. జేఎన్టీయూకేతో పాటు అనుబంధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రతిభావంతులుగా అగ్రస్థానంలో నిలిచారు. 12వ స్నాతకోత్సవంలో కులపతి, గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణాలు, పట్టాలు అందుకున్నారు. అంతేకాదు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉద్యోగాలు సైతం సాధించారు. భవిష్యత్తులో తాము రాణించే అంశాలు, వివిధ రంగాలపై స్పష్టమైన అవగాహన ఉందంటున్న విద్యార్థులతో చిట్ చాట్. జేఎన్టీయూ కాకినాడతో పాటు అనుబంధ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఈ ఏడాది బంగారు పతకాలతో మెరిశారు. వారికి 12వ స్నాతకోత్సవంలో కులపతి అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఏం చదువుకున్నారు? మీరు ఏ విభాగంలో మీకు గోల్డ్ మెడల్ వచ్చింది? నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చదివాను. విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, అది విజయవాడలో ఉంది. సో అక్కడ నాకు 8.77 CGPA వచ్చింది. దానివల్ల నాకు ఇంకా గోల్డ్ మెడల్ ఇచ్చారు. మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి? స్టార్టప్ ఒకటి పెడతాను AIML రిలేటెడ్ ఫీల్డ్లో. అది హెల్త్ కేర్ వైపు ఉంటుంది. మోస్ట్లీ డయాలసిస్, దానికోసం ఏమన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ విభాగంలో మీకు గోల్డ్ మెడల్ వచ్చింది? దాంతోపాటు ఇంకేమేమి వచ్చాయి? మీ లక్ష్యం ఏంటి? నేను ఏలూరు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదువుకున్నానండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి. సో నాకు వచ్చిన CGPA 9.33. చదువుకోవడం అంటే లైక్ ఏదైనా ఈజీగా అర్థం చేసుకొని టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ అట్లా చేసుకొని ఓన్గా కొంచెం నైట్ స్టడీస్ అట్లా చేసుకొని తెచ్చుకున్నదండి. సో నాకు గోల్డ్ మెడల్ అండ్ క్యాష్ ప్రైజ్ 2 వచ్చాయండి. మీ లక్ష్యం ఏంటి? భవిష్యత్తు లక్ష్యం? మంచి జాబ్ అండి, మంచిగా సెటిల్ అవ్వాలను. సాఫ్ట్వేర్ సైడ్. ఏ కాలేజీ, ఏ బ్రాంచ్ లో మీకు గోల్డ్ మెడల్ వచ్చింది? నా పేరు కల్పన. నేను ఏలూరు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుకున్నాను. నా CGPA వచ్చేసి 9.06 అండ్ నాకు ఆల్ అఫిలియేటెడ్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో క్యాష్ అవార్డు వచ్చింది. ఈ సక్సెస్కి గల కారణం అయితే ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ చేసేది మా పేరెంట్స్, తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత టీచర్స్, వీళ్ళందరి గైడెన్స్ వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగాను. కన్సిస్టెంట్గా అండ్ అలాగే నమ్మకంతో చదివితే ఖచ్చితంగా ఈ పొజిషన్కి రాగలరు. లక్ష్యం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రెసెంట్ నేనైతే ఒక MNCలో TCSలో వర్క్ చేస్తున్నాను. సో దాంట్లోనే బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను అండ్ ఆల్సో గ్రూప్స్ రాయాలని కూడా నాకు ఎయిమ్ ఉంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. నా పేరు అపర్ణ. నేను ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను. నేను CSE సైబర్ సెక్యూరిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నాకు 90% ఉంది అండ్ కరెంట్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక స్టార్టప్లో వర్క్ చేస్తున్నాను. ఇంకా అదే విభాగంలో ఇంకా కొంచెం మంచిగా పర్ఫామ్ చేసి మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నాను. నేను గుంటూరు కిడ్స్ అక్షర్ కాలేజ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అన్న బ్రాంచ్లో ఈ గోల్డ్ మెడల్ని సాధించడం అనేది జరిగింది. నా కష్టం ఎంతవరకు అయితే ఉందో నా కాలేజ్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరికీ ఈక్వల్ బాగానే నేనైతే ఇస్తాను. అందరికీ నిమిషం పడితే నాకు 10 నిమిషాలు పడుతుంది. అలాంటిది ఈ రోజు ఇది వచ్చిందంటే నేను ఎన్ని గంటలు చదివితే వచ్చిందో మీరు కనిపెట్టగలరు. మన స్టాండర్డ్ మనం అర్థం చేసుకొని ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి ఎంత పొటెన్షియల్ పెట్టాలో మనం ఫిగర్ అవుట్ చేసుకుంటే ఎవరైనా రీచ్ అవుట్ అవ్వగలరు. జాబ్ సీకర్గా కాదు, జాబ్ గివర్గా ఉండాలి అన్నదే నా లక్ష్యం. నాకంటూ నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, నేను దానిపైన ప్రెసెంట్ వర్క్ చేస్తున్నాను. కొంచెం ఇన్వెస్టర్స్ కోసం, పేటెంట్స్ కోసం పనిచేస్తున్నాను. సో అది వచ్చిన రోజు నేను ఒక యాప్ని నాకంటూ నేను లాంచ్ చేసి నేను ఏదైతే అనుకున్నానో అది క్లియర్ చేస్తున్నాను. ఏ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు? హాయ్, నా పేరు జయహంస. నేను విజయవాడ నుంచి వచ్చాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ IoT, సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్లో స్పెషలైజేషన్ చేశాను. క్రెడిట్ విషయానికి వస్తే మొత్తం పేరెంట్స్కి ఇవ్వాలి. నేను డిమోటివేట్ అయిన ప్రతిసారి వాళ్ళే వెనక నుంచి నన్ను మోటివేట్ చేసి ఇంత దూరం వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఏం వచ్చేసి నేను పబ్లిక్ సర్వెంట్ అవుదాం అనుకున్నాను. ఏ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు చూపించండి. నా పేరు శ్రావణి. నేను హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాను. నా స్పెషలైజేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మేజర్ డిగ్రీగా చేశాను. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మైనర్ డిగ్రీ, అంటే నాకు ఇప్పుడు డ్యూయల్ డిగ్రీ ఉంది. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అమెరికన్ కంపెనీ గ్రీన్ సొల్యూషన్స్ దాంట్లో వర్క్ చేస్తున్నాను. అది కంప్లీట్లీ సోలార్ బేస్డ్ కంపెనీ. సో నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సెట్ అయ్యే దాంట్లో నేను వర్క్ చేస్తున్నాను. సో ఇంకా బెటర్ పొజిషన్ కి వెళ్ళి ఇంకా మంచిగా ఉండాలని లైఫ్ లో కోరుకుంటున్నాను. నేను వర్ష ఆదిత్య కాలేజ్ నుంచి వస్తున్నాను. నేను CSE IoT బ్రాంచ్ లో బీటెక్ 4 years పర్స్యూ చేశాను. కరెంట్లీ నేను HSBC లో వర్క్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చీరాల్లో సెంటెన్స్ కాలేజ్ లో
నా బీటెక్ కంప్లీట్ చేశాను. కరెంట్లీ ఇప్పుడు చెన్నై కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాను. డేటా సైన్స్ డిపార్ట్మెంట్లో నేను టాపర్గా నిలిచాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నేను ఈ మెడల్ని అందుకున్నందుకు. ఈ గోల్డ్ మెడల్ అందుకోవడానికి మెయిన్గా మా పేరెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మా కాలేజ్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఐఏఎస్ అవుతాను. మా పేరెంట్స్కి ప్రౌడ్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది? మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? నేను స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ వచ్చేసరికి మెయిన్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నాకు అందులో ఇష్టమైంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇంకా న్యూ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొచ్చి మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ని అందరికీ అందించాలన్నది నా కోరిక. చాలా కష్టపడి చదివారు. తమ కోర్సుల్లో అత్యధిక మార్కులతో మెరిసి బంగారు పతకాలు సాధించారు. ఈ ఏడాది ప్రతిభావంతులకి బంగారు పతకాలు 33 మంది ఆడపిల్లలు, అమ్మాయిలు సాధించడం మాత్రం విశేషంగా చెప్పుకోవాలి. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.